మన దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకి ఉన్న బలమైన ఎమోషన్ పాయింట్ ఏదైనా ఉందా అంటే అది మన దేశం పట్ల ఉన్న అమితమైన ప్రేమ గౌరవం అని కూడా చెప్పొచ్చు. ఇక ఇదే దేశభక్తి మన నుంచి స్పోర్ట్స్ పరంగా కూడా చాలా బలంగా కనిపిస్తుంది. అయితే మన జాతీయ క్రీడ కాకపోయినప్పటికీ ఇండియా క్రికెట్ అంటే ఎన్నో దశాబ్దాల పాటుగా ప్రాణం పెట్టే ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇలా క్రికెట్ అనే బలమైన ఎమోషన్ భారతీయుల నరనరాల్లో ఇంకిపోయింది. ఇక ఇదే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఆ నరాలు తెగే ఉత్కంఠ రేగాల్సిందే. ఇదే మనకు బిగ్గెస్ట్ రైవల్ కూడా. అయితే చాలా ఏళ్ల తర్వాత మళ్లీ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లేటెస్ట్ గా జరగ్గా మళ్లీ అదే రసవత్తర పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక ఈ మ్యాచ్ లో భారత జట్టు అఖండ విజయం సాధించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. మరి ఈ మ్యాచ్ వీక్షించేందుకు మన తెలుగు సినిమా నుంచి కూడా చాలా మంది సినీ తారలు కూడా వెళ్లారు. ఇక వీరిలో మెగాస్టార్ చిరంజీవి అలాగే టాప్ స్టార్స్ కూడా వెళ్లారు. అయితే ఇలా క్రికెట్ కి వెళ్లడం మన వాళ్ళకి సహజం. ఇక ఇప్పుడు ఈ మ్యాచ్ విషయంలో ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక అంబటి రాయుడు భారత జట్టుకి సహా చెన్నై సూపర్ కింగ్స్ అనే జట్టులో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ కోసం తెలుగు కామెంటరీ కోసం అంబటి రాయుడు కూడా వెళ్లారు. అయితే ఇందులో ఒక సందర్భంలో ఇతర కామెంటేటర్లు మ్యాచ్ జరుగుతున్న సమయంలో దర్శకుడు సుకుమార్ కనిపించిన విజువల్స్ కెమెరామ్యాన్ చూపించగా మన వాళ్ళు సుకుమార్ కి ఎలివేషన్ ఇస్తూ చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అని కామెంట్స్ చేస్తున్న విషయంలో అంబటి రాయుడు మాత్రం షాకింగ్ కామెంట్ చేశారు. అలా ఏం కాదు, ఇలాంటి మ్యాచ్లు అయితే టీవీలో ఎక్కువగా కనిపించొచ్చు అని వస్తుంటారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఇది అక్కడ సుకుమార్ని చూపించడం వల్ల అతన్నే అన్నట్టుగా ప్రొజెక్ట్ అయింది. కానీ మన తెలుగు సినీ ప్రముఖులు మొత్తం కోసం తాను అన్నట్టుగా ఇంకొందరు అంటున్నారు. అయితే వారి కోసమైనా కూడా ఫేమ్ కోసం టీవీలో కనిపించడం కోసం సినీ ప్రముఖులు మ్యాచ్ చూసేందుకు వస్తారా అన్నది మాత్రం అంబటి రాయుడు మాటల్లో సీరియస్ గానే తీసుకోవాల్సిన అంశం అని కూడా చెప్పొచ్చు. ఇలా ప్రస్తుతం అంబటి రాయుడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.